జై శ్రీరామ్. శ్రాద్ధేన పితరః తుష్టా తుష్టాదేవా భవంతి చ తస్మాత్ సర్వప్రయత్నేన కర్తవ్యం శ్రాద్ధమాత్మనః. సనాతన ధర్మంలో 3 రుణాలు చెప్పారు: దైవ రుణం, ఋషి రుణం, పితృరుణం. వాటిలో పితృరుణం ప్రధానమైనటువంటి. గరుడ పురాణం ఏం చెబుతుందంటే, పితృదేవతలను సంతృప్తి పరచకపోతే దేవతల పూజ చేసి కూడా ప్రయోజనం లేదు. భాద్రపదం మాసం పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఉండే 15 రోజులు మహాలయ పక్షాలు. ఈ కాలంలో పితృదేవతలు భూలోకానికి సమీపించి తమ వంశస్థుల నుంచి శ్రాద్ధ తర్పణాలను, పిండ ప్రదానాల్ని స్వీకరిస్తారు. వాయుపురాణం ప్రకారం వాయువు లేని శరీరం నిశ్చలమైనట్టే పితృదేవత ఆశీర్వాదం లేనటువంటి వంశం నిర్జీవమవుతుంది. అందుకే ఈ పక్షాలలో చేసినటువంటి ఒక పిండ ప్రదానం, ఒక నీటి బిందువు, ఒక తిల తర్పణం 100 యజ్ఞాలతో సమానం. మహాలయ పక్షాలలో శ్రద్ధతో చేసినటువంటి తర్పణం, పిండ ప్రదానం, అన్నదానం ఇవి పితృదేవతలకు సంతోషాన్ని కలిగిస్తాయి. వారి ప్రసన్నత వలన వంశానికి ఆయురారోగ్యాలు, సంపద, శాంతి లభిస్తాయి. కాబట్టి మహాలయ పక్షాలు కేవలం ఆచారం కాదు, ఇది పూర్వజుల పట్ల కృతజ్ఞత. వారి ఆశీర్వాదాలే మన భవిష్యత్తుకు దివ్య దీపాలు. జై శ్రీరామ్.